హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్. నేను మీ సీకే. సో మనమైతే ఇప్పుడు ఎపిసోడ్ 24 రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు ఈ ఎపిసోడ్లో కొత్తగా చీఫ్ని అయితే ఎంచుకుంటారు కాంతార క్లాన్కి. సో ఈసారైనా కాంతి వస్తుందా లేదా అని మనం చూడాలి. సో ఇంకా మనం రివ్యూలోకి వెళ్తే స్టార్టింగే మన యష్మికి అండ్ సోనియాకి మధ్య గొడవ అనేది, ఆ నామినేషన్ గొడవ చాలా పెద్దదిగా ఉంటుంది. యష్మి కూడా కొంచెం కంట్రోల్ తప్పి నువ్వు వాడుకుంటున్నావు పృథ్వీని, నిఖిల్ని అని చెప్పడం కూడా కరెక్ట్ అని నాకు అనిపించలేదు. ఇంకా సోనియా గురించి మనం మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే కన్నింగ్ ఉంటుందో ఆ కన్నింగ్లో సోనియా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, వీళ్ళిద్దరి గొడవ అనేది ఎవరి సైడ్ కరెక్ట్ అని మనం చెప్పలేము. ఎందుకంటే ఇద్దరు రాంగ్గా మాట్లాడుకున్నారు కాబట్టి మనం ఆ పాయింట్ ఆఫ్ టాపిక్ని మనం స్కిప్ చేసి మనం నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. సో ఇక్కడ విష్ణు కొంతమంది పృథ్వీ కాదు, లేడీస్ ఉన్నారు కదా, సీత, వీళ్ళందరితో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఏంటంటే అసలు నిఖిల్కి ఆ ఆప్షన్ రావంగానే, ఆ ఛాన్స్ రావంగానే సోనియానైతే సేవ్ చేస్తాడని అందరూ ఊహించారు. కానీ ఊహించని విధంగా నైనికాని సేవ్ చేయడం చాలా ఆశ్చర్యాన్ని అయితే కలిగించింది. సో ఇక్కడ నిఖిల్ చాలా మంచి స్టెప్ వేశాడు అని అనుకోవచ్చు. సో అందరి దగ్గర సోనియానే సపోర్ట్ చేస్తున్నాడు అని కాకుండా, సో ఇక్కడ ఒక మంచి స్టెప్ వేసి అందరి నోళ్ళు మూయించాడు. అక్కడ సేవ్ చేయనందుకు వచ్చి మన సోనియా ఇంకేం చేస్తుంది, అలగద్దనమాట. అలగడం, వాళ్ళు ఎటు చేశారు, వీళ్ళు ఎటు చేశారు, ఇది నువ్వు కరెక్ట్ చేయవు, అది చేయవు, ఇది చేయవు అంటే దాని వెనకాల రీజన్ ఏంది, నువ్వు నన్ను సేవ్ చేయలేదు అనే రీజన్. ఖచ్చితంగా నిఖిల్ కానీ సోనియాని కానీ రీజన్ సేవ్ అది చేస్తుంటే అసలు కంప్లీట్గా నెగిటివ్ అయిపోయిండేవాడు నిఖిల్. సో ఇక్కడైతే ఒక మంచి స్టెప్ వేసుకొని సోనియా అలిగినా ఏమవుద్ది, కొద్దిసేపు ఉంటుంది, మళ్ళీ నిఖిల్తోనే వస్తుంది అనమాట. ఎందుకంటే నిఖిల్ దగ్గరే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ మొత్తం. ఇప్పుడు ప్రస్తుతానికి ఆడే వాళ్ళలో నిఖిల్ ఒకడే కాబట్టి ఖచ్చితంగా నిఖిల్ సైడే మాట్లాడాలి, నిఖిల్ సైడే వెళ్ళాలి. నువ్వు అలిగినా అలక్కపోయినా ఏం చేసినా సరే. ఇంకా సోనియా ఇంకో మాట అనమాట, నేను ఎవరిని అడ్డు పెట్టుకోవట్లేదు, నాకు ఓన్గా ఆడుతున్నాను, ఇంక నేను ఎవరిని నమ్మను, అది చెప్తున్నాను అనమాట. మాకు అదే కదా కావాల్సింది. నువ్వు ఒకరి మీద పడి ఏడవకుండా నీ గేమ్ నువ్వు ఆడి నీ ఫిజికల్ స్ట్రెంత్ నువ్వు చూపించాలనే కదా మేము కూడా కోరుకునేది. నువ్వు ఎప్పుడెప్పుడు కన్నింగ్ చేద్దామా, ఎప్పుడెప్పుడు అలగదామా, ఎప్పుడెప్పుడు నిఖిల్ని బాల్తో కొట్టిద్దామా, ఎప్పుడెప్పుడు పృథ్వీని మనం నా సైడ్ తిప్పుకుందామా అనే ఆలోచిస్తున్నావే కానీ గేమ్ ఆడదామని ఎక్కడ ఆలోచిస్తున్నావా? అదనమాట. ఇంకా అక్కడికి అయిపోద్ది. నెక్స్ట్ ఒక మంచి కృష్ణుడి సాంగ్తో అయితే డే స్టార్ట్ అవుద్ది. ఇక్కడ లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడు అసలు గేమ్ స్టార్ట్ అవుద్ది. చీఫ్ని ఎంచుకోవడం అనేది. ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే, బిగ్ బాస్ ఇంటి సభ్యులందరూ నిఖిల్ తప్ప, నిఖిల్ ఎందుకంటే ఆల్రెడీ శక్తి క్లాన్కి చీఫ్ కాబట్టి నిఖిల్ తప్ప మిగతా వాళ్ళందరికీ ఆపర్చునిటీ ఇచ్చాడు, చీఫ్ అయ్యే ఆపర్చునిటీ. సో ఇక్కడ కాంతారా టీంకి ఎవరు చీఫ్ అవుతారు అనేది ఈ టాస్క్ ద్వారా తెలుస్తుందన్నమాట. ఈ టాస్క్ ఏంటంటే, మొదటగా ఒక హ్యామర్ ఉంటుంది. ఫస్ట్ నిఖిల్ ఒకరిని హ్యామర్తో పగలగొడతాడు. సో దాని తర్వాత ప్రతిసారి బజర్ మోగద్ది. బజర్ మోగినప్పుడు ఎవరైతే వచ్చి ఫస్ట్ హ్యామర్ పట్టుకుంటారో ఆ పట్టుకున్న వ్యక్తి, అది ఎవరైనా నిఖిల్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వచ్చి పట్టుకొని ఆ హ్యామర్ని ఇంకొకరికి ఇవ్వాలి. కంటెస్టెంట్స్లో ఇంకొకరికి ఇస్తే వాళ్ళు వచ్చి ఒకరిని నువ్వు డిజర్వ్ కాదు అని చెప్పి పగలగొడతారు అనమాట. ఇది టాస్క్. ఓకే. ఇంకా నిఖిల్ అయితే లేదు కదా, నిఖిల్ స్టార్ట్ చేయమంటాడు. నువ్వు ఎవరిని తీసేయాలనుకుంటున్నావు చెప్తే ఫస్ట్గా అయితే మన ఆదిత్యాని తీసేసి నువ్వైతే
నాకు ఒక్క పాయింట్ దగ్గర నచ్చలేదు, అదే దోశ విషయం. అంత పెద్ద విషయం జరుగుతుంటే నువ్వు కనీసం పెద్ద మనిషిగా వచ్చి ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వలేదు, ఇష్యూని సాల్వ్ చేయలేదు. అక్కడ నాకు కొంచెం అంటే నువ్వు క్లాన్ని హ్యాండిల్ చేయలేమో అని నా అభిప్రాయం అని చెప్పి మన ఆదిత్య బొమ్మ ఉన్న దాన్ని పగలగొట్టేస్తాడు. సో ఇక్కడ ఆదిత్య అయితే డిఫెండ్ చేసుకుంటాడు, కానీ డిఫెండ్ చేసుకున్న అక్కడ కరెక్ట్ పాయింట్ పడింది కాబట్టి దానికి అగ్రి అవుతాడు అనమాట. ఆదిత్య దీనికే కాదు ప్రతిదానికి అగ్రి అయిపోతాడు. సో మనం దాన్ని మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడైతే ఆదిత్య నేను ఇన్వాల్వ్ కానందుకు ఓకే ఫైన్, కానీ నేను ఆ తర్వాత వచ్చి మాట్లాడాను అది చెప్తారనమాట. సో ఆ తర్వాత మాట్లాడి ఏం ఉపయోగం? సో ఫైన్, ఆడిగాడికి అయిపోయింది. సో దాని తర్వాత ఫస్ట్ బజర్ వీళ్ళు అక్కడే కాచుకొని కూర్చుంటారు అనమాట. ఎవరు? మన ఆదిత్య, నిఖిల్. అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, హ్యామర్ దగ్గరే ఉండాల్సిన అవసరం లేదు, మీరు ఎట్టయినా తిరగచ్చు. ఒక్కసారి బజర్ మోగిన తర్వాత మీరు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ హ్యామర్ని తీసుకోవాలి. సో ఇక్కడ అని చెప్పిన తర్వాత కొంచెం సైడ్ అయిపోతారు. ఫస్ట్ బజర్ మోగిన తర్వాత వెంటనే ఆదిత్య సప్పని తీసుకొని అసలు ఇది అల్టిమేట్. అసలు ఆదిత్య హ్యామర్ని పృథ్వీకి ఇవ్వడం వెనక ఏమి రీజను, ఏం గేమ్ ప్లాన్ ఉందో మనకైతే అర్థం కాలేదు. బట్ పృథ్వీకి అయితే హ్యామర్ని ఇస్తాడు. ఫస్ట్ మణికంఠ అయితే ఫస్ట్ ఈ గేమ్ ఇది స్టార్ట్ అవ్వగానే అందరితో మాట్లాడేస్తాడు, తన స్ట్రాటజీని స్టార్ట్ చేసేస్తాడు. సో ఇక్కడ పృథ్వీ ఫస్టే మన మణికంఠని పగలగొట్టి ఎలిమినేట్ చేస్తాడు అనమాట. రీజన్ ఏంటంటే ఫిజికల్గా నువ్వు ఆడలేవు, స్ట్రాంగ్గా లేవు. ఇక్కడ నామినేషన్ తర్వాతనే ఇది వచ్చింది కాబట్టి ప్రతి పాయింట్ నామినేషన్ పాయింట్లో తీసుకొస్తాను అనమాట. అక్కడ ఫిజికల్గా నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని చెప్పి దాన్ని పగలగొడతాడు. ఆయన మణికంఠ సంగతి తెలిసిందే కదా, నేను ఫిజికల్గా స్ట్రాంగ్ అని 3 సార్లు చెప్తాడు. కానీ 3 సార్లు చెప్పినా 30 సార్లు చెప్పినా నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్ కావదు అని తెలిసిపోయింది కదా అది. సో ఇంకా ఇప్పుడు వచ్చి ముగ్గురు ఉంటారు అనమాట. తర్వాత సెకండ్ బజర్ మోగిన వెంటనే నిఖిల్ స్పీడ్ మీద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చి హ్యామర్ని తీసుకొని హ్యామర్ని సీతాకి ఇస్తాడనమాట. సీతాకి ఇస్తే సీత యష్మిని ఎలిమినేట్ చేస్తుంది. సో ఇంకొకరికి నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు, ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి మంచి పాయింట్ చెప్పి ఎలిమినేట్ చేస్తారు. అంటే వచ్చిన వాళ్ళకి కాకుండా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ తెలుస్తాయి అన్నమాట. సో వాళ్ళు హ్యాండిల్ చేయగలరా, వాళ్ళు ఎట్టాడగలరు, ఇవన్నీ. సో ఎక్కడైతే ఒక మంచి పాయింట్తో తీసేసిందనమాట. సో థర్డ్ ఎలిమినేషన్ వచ్చి మన యష్మి. సో దాని తర్వాత యష్మి కూడా మన హ్యామర్ని పట్టుకునే ఛాన్స్లో ఉంటుంది, క్రమంలో ఉంటుంది. ఇంకా థర్డ్ బజర్ మోగిన వెంటనే మళ్ళీ హ్యామర్ని నిఖిల్ పట్టుకుంటాడు. నిఖిల్ పట్టుకొని సోనియాకి ఇస్తాడనమాట. సో ఇది ఎక్స్పెక్టెడ్, అంటే సోనియాకి ఒక్కసారైనా ఇస్తారనుకున్నాను. నిఖిల్ చాలాసార్లు పట్టుకోగలడని తనకి నమ్మకం ఉంది, అందుకని ఫస్ట్ సీతాకి ఇచ్చాడు. అంటే మనల్ని ఆడియన్స్ డైవర్ట్ చేయడానికి. తర్వాత సోనియాకి ఇస్తాడనమాట. సోనియాకి ఇచ్చిన తర్వాత ఇది మాత్రం ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే నామినేషన్లో అంత పెద్ద డిస్కషన్ అయిన తర్వాత ఎవరికి, సోనియాకి నబీల్కి అంత పెద్ద డిస్కషన్ అయిన తర్వాత నబీల్నే తీసేస్తుందని ఎక్స్పెక్టెడ్ సోనియా. సో సోనియా పగలగొట్టి నువ్వైతే పర్సన్గా కరెక్ట్ కాదు, హ్యుమానిటీ అంటే కలవట్లేదనో హ్యుమానిటీనో ఏదో చెప్పొద్దు అనమాట. కానీ ఇది మాత్రం రివెంజ్, మనసులో ఏదో గ్రడ్జ్ పెట్టుకొని ఖచ్చితంగా ఇదైతే ఎలిమినేట్ చేసినట్టు మనకు అనిపించింది. సో ఇక్కడ ఫోర్త్ ఎలిమినేషన్ నబీల్ అయిపోతాడు అనమాట. ఇంకా ఫోర్త్ బజర్ మోగిన వెంటనే నిఖిల్ మళ్ళీ హ్యామర్ని పట్టుకొని నైనిగాకి ఇస్తాడనమాట. నైనిగాకి ఇస్తే నైనిగా అస్సలు అన్ఎక్స్పెక్టెడ్గా విష్ణువుని తీసేస్తుంది అనమాట. విష్ణువుని తీసేసి ఏం చెప్తుందంటే, నీకు చీఫ్ పొజిషన్ కొంచెం తక్కువగా ఉంది, కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అనే పాయింట్ చెప్పడం. అసలు అంటే సోనియా కంటే తక్కువనా అని ఆ ఒక్క సెంటెన్స్ని, ఆ ఒక్కదాన్ని జీర్ణించుకోలేకపోయినా అనమాట. సోనియా కంటే నేను తక్కువనా అని.
అంటే ఒకసారి ఎప్పుడో కామెడీగానో జోక్గానో చెప్పుంటుంది. సో దాన్ని సీరియస్ తీసుకొని తీసేయడం అనేది అది ఎంతవరకు కరెక్టో మీకే ఇచ్చేస్తాను ఆడియన్స్. అది ఇక్కడ మళ్ళీ ఫిఫ్త్ బజర్ మోగిన వెంటనే సో ఇది మాత్రం హైలైట్. విష్ణుప్రియ అసలు పట్టు వదలని విక్రమార్కుడిలాగా అసలు హ్యామర్ని ఫస్ట్ పట్టుకునింది. బట్ నిఖిల్ కూడా వచ్చి పట్టుకున్నాడు. సోనియా ఉండి వెనకాల వచ్చి నిఖిల్ పట్టుకున్నాడు. అది అనమాట, నిఖిల్ కాదు, మన విష్ణుప్రియనే పట్టుకునింది. కాకపోతే నిఖిల్ కూడా పట్టుకున్నాడు. ఇక్కడ పట్టు వదలని విక్రమార్కుడిలాగా విష్ణుప్రియ అసలు ఎంత గుంజినా ఎంత చేసినా వదలలేదుగా. ఫైనల్గా హౌస్ మేట్ సహాయంతో విష్ణుప్రియకి అయితే హ్యామర్ దొరుకుతుంది. హ్యామర్ దొరికిన తర్వాత ప్రేరణకి ఇస్తుంది అనమాట. ప్రేరణకి ఇచ్చిన తర్వాత సోనియాని తీసేస్తుంది. సోనియాని తీసేసి రెడ్ ఎగ్ వచ్చింది కదా, వచ్చిన తర్వాత నువ్వు చీప్గా దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయావు అని అయితే ఎలిమినేట్ చేస్తుంది. సో కరెక్ట్ పాయింట్ ఎలిమినేట్ చేసింది ప్రేరణ కూడా. సో సిక్స్త్ ఎలిమినేషన్ వచ్చి సోనియా. ఆడిగాడికి అందరూ హౌస్ మేట్స్ అందరూ హ్యాపీ అయిపోయారు. ఇంకా సిక్స్త్ బజర్ మోగద్దు అనమాట. సిక్స్త్ బజర్ మోగిన వెంటనే మణికంఠ అంటే దగ్గరే ఉన్నాడు, సప్పంతి చేసుకున్నాడు అనమాట. హ్యామర్ని తీసుకొని మళ్ళీ నైనికాకి ఇస్తారనమాట. నైనిక వచ్చి పృథ్వీని తీసేస్తుంది. పృథ్వీని తీసేసి ఏం చెప్తాడంటే, ఇంతకుముందు కాన్వర్జేషన్లో నాకు హ్యామర్ వస్తే నిన్ను తీసేస్తాను అని చెప్తారనమాట పృథ్వీ. సో అది పెట్టుకొని ఇప్పుడు తీసేస్తుంది. సో ఆ మైండ్లో అన్ని పాయింట్స్ ఎలా పెట్టుకుంటుందో మనకైతే అర్థం కాదు. సో ఆడిగాడికి 7th ఎలిమినేషన్ వచ్చి పృథ్వీ. సో మళ్ళీ 7th బజర్ మోగుద్ది. 7th బజర్ మోగిన వెంటనే మనకి తెలిసిందే కదా, మనకి పృథ్వీ తీసేసుకుంటాడు హ్యామర్ని. తీసుకొని మళ్ళీ సీతాకి ఇస్తారనమాట. సీతాకి ఇస్తే సీత వచ్చి నైనికాని ఎలిమినేట్ చేస్తుంది. సో అనదర్ ఛాన్స్. సో ఇక్కడ కూడా మళ్ళీ నీకు ఇంకొక ఛాన్స్ ఎందుకు, ఇంకొకరికి ఛాన్స్ ఇద్దాము అన్నట్టుగా చెప్పి ఎలిమినేట్ అయితే చేస్తుంది అనమాట నైనికాని. సో 8th ఎలిమినేషన్ వచ్చి నైనిక. దాని తర్వాత వచ్చి లాస్ట్ బజర్ మోగిన వెంటనే లాస్ట్ బయటకు వచ్చింది నైనిక కాబట్టి నైనికాకి హ్యామర్ ఇచ్చి, సో దిస్ ఈజ్ యువర్ విష్, నువ్వు ఎవరికి ఇస్తావో నీ ఇష్టం అని చెప్పంటే తను కూడా తీసుకెళ్ళి సీతాకి ఇస్తుంది అనమాట. సీతాకి ఇస్తే ఇంకా ఫైనల్గా మిగిలింది ఎవరు? ప్రేరణ. నాకైతే నిజంగా ప్రేరణ చీఫ్ అవ్వాలని అయితే నాకుండింది. ఎందుకంటే తను చాలా బాగా ఆడద్ది. బట్ అగ్రెషన్ని కంట్రోల్ చేసుకుంటుందా చేసుకోదా, ఆ అగ్రెషన్లో మాటలు వదిలేస్తుందా వదలదా, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ నా మైండ్లో ఉన్నాయి. సో అందుకనే నేను కొంచెం ఫీల్ అయ్యాను ప్రేరణకు వచ్చింటే బాగున్నామని. కానీ ఎనీవే సీతాకి కొత్త చీఫ్ అయితే అయింది. సో ఈ కాంతారా క్లాన్కి ఇప్పుడు చీఫ్ అయితే సీత అయింది. సో ఇప్పుడు టీంని చేంజ్ చేస్తారా చేంజ్ చేయరా అనేది ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. అలాగే కాంతారా టీంకి ఈసారైనా కాంతి వస్తుందా చూద్దాం. ఈరోజు ఎపిసోడ్లో చూసేద్దాం. మరి ఇంకా బాయ్ చెప్పేసుకుందామా? బాయ్.